ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఇంటి పన్నులు చెల్లించడం ఇంత సులభమా? అది ఎలాగో మరి తెలుసుకుందాం. ముందుగా మన ఆండ్రాయిడ్ మొబైల్లో ఉన్న గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి స్వర్ణ పంచాయత్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్వర్ణ పంచాయత్ మనం దానిపైన క్లిక్ చేస్తే మనకు ముందుగా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్లో ఒక వెల్కమ్ P4 మెసేజ్ అని వస్తుంది. దాన్ని కట్ చేసుకోగా రైట్ టాప్ మోస్ట్ కార్నర్లో 3 గీతలు కనబడుతున్నాయి. దానిపైన క్లిక్ చేసినట్టయితే దాంట్లో కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి. దాంట్లో రెండో ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆన్లైన్ పేమెంట్స్లో ప్రాపర్టీ ట్యాక్స్, ట్యాప్ ఫీజ్, ట్రేడ్ లైసెన్స్ ఇలా పలు రకాల ట్యాక్సెస్ మనం చెల్లించుకునే ఆప్షన్ ఇక్కడ ఉంది. అయితే దీంట్లో ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ముందు దానిపైన క్లిక్ చేసినట్టయితే ఇలా ఒక హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో 2025-26 ఆర్థిక సంవత్సరం యొక్క ఇంటి పన్ను చెల్లించుకోవడానికి ముందుగా మన జిల్లా మనం సెలెక్ట్ చేసుకోవాలి. మన జిల్లా ఇలా చూసుకున్నట్టయితే శ్రీకాకుళం తర్వాత మనం మండలం సెలెక్ట్ చేసుకున్నట్టయితే సంతబొమ్మాలి. మరి ఇలా పంచాయతీని మనం చూసుకున్నట్టయితే చిన్నతుంగం. అలా మరి పంచాయతీలో రెండు రెవెన్యూ విలేజ్లు ఉంటాయి. కొన్ని దాంట్లో ఒక రెవెన్యూ విలేజ్ ఉండొచ్చు. మరి ఇలా 2 రెవెన్యూ విలేజ్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంట్లో మనం పెదతుంగం రెవెన్యూ విలేజ్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు 4 రకాల ఆప్షన్స్ కనబడుతున్నాయి. అసెస్మెంట్ నెంబర్, ఓనర్ నేమ్, డోర్ నెంబర్, ఓల్డ్ అసెస్మెంట్ నెంబర్. మనకి యాజ్ ఏ సివిలియన్ పబ్లిక్గా మనకి మన అసెస్మెంట్ నెంబర్ తెలియకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఓనర్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓనర్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెర్చ్ బాక్స్ వస్తుంది. సెర్చ్ బాక్స్లో మనం టైప్ చేసుకుంటాం రవణమ్మ ఫర్ ఎగ్జాంపుల్. సెర్చ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇలా పేర్లు వచ్చాయి. పేర్లు వచ్చిన తర్వాత మనం చెల్లించబోయే ఇల్లు చూసుకున్నట్టయితే కొర్లాపు రవణమ్మ. దీనిపైన డ్యూ అండ్ పే అని మీద వాటిపైన క్లిక్ చేసుకున్నట్టయితే మనం ఎంత చెల్లించాలన్న డీటెయిల్స్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ఇంటికి సంబంధించింది 325 రూపాయలు. మరి దీన్ని మనం ఎలా చెల్లించుకోవాలి? ఇక్కడ మనకి సెలెక్ట్ ఇయర్ ఇక్కడ చెక్ బాక్స్లో మనం టిక్ పెట్టుకున్న తర్వాత ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పైన క్లిక్ చేసినట్టయితే ప్రొసీడ్ టు పే అన్న దానిపైన మళ్ళీ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఇలా SBI నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకుంటామా, అదర్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకుంటామా, స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్ ద్వారా చేసుకుంటామా, అదర్ బ్యాంక్ డెబిట్ కార్డ్తో చేసుకుంటామా అన్న ఆప్షన్స్ వచ్చాయి. మనకి ఇప్పుడు ఈ రోజుల్లోనున్న అన్నిటికంటే సింపుల్గా ఉన్నది యూపీఐ పైన క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దాన్ని మనం ఏం చేస్తామంటే QR కోడ్ పైన ఈ బాక్స్ మీద చెక్ పెట్టుకున్నట్టయితే ఇలా మనకి QR కోడ్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. ఈ QR కోడ్ వచ్చిన తర్వాత దాన్ని మనం ఏం చేస్తామంటే మనం ఎవరైతే మనకి కస్టమర్ ఉన్నారో వాళ్ళు మొబైల్ నుంచి మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత QR కోడ్ పైన మనం పే చేసినట్టయితే చాలా సింపుల్గా పే అయిపోతుంది. పే అయిపోయిన తర్వాత దాన్ని మనం పేలో సబ్మిట్ చేసిన వెంటనే మనకి కొంతసేపట్లో మనకి రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. రిసిప్ట్ జనరేట్ అయిన తర్వాత యువర్ ట్రాన్సాక్షన్ స్టేటస్ ఈజ్ సక్సెస్. ఇక్కడ క్లిక్ చేసి ఓకే పైన ఇక్కడ క్లిక్ హియర్ పైన సెలెక్ట్ చేసినట్టయితే మనం పే చేసిన రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఇలా జనరేట్ అయిన తర్వాత మనం ప్రీవ్యూ చూసుకున్నట్టయితే మనకు రిసిప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఒక PDFగా కన్వర్ట్ అవుతుంది. దానిపైన మనం క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా హౌస్ ట్యాక్స్ రిసిప్ట్ వచ్చిన తర్వాత మన ఇంటి పన్ను అనేది మనం చెల్లించుకోవడం పూర్తవుతుంది. ఈ విధంగా. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.